సబ్స్టేషన్ ఆపరేటర్పై దాడి చేసిన లైన్మెన్ను సస్పెండ్ చేయాలి. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి డివిజన్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీజీయూఈఈయు సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు కె ఈశ్వరరావు గారు మాట్లాడుతూ దర్పల్లి సెక్షన్ ఆపరేటర్ సంతోష్పై శనివారం రోజు ఉదయం 11 గంటలకు సబ్స్టేషన్ ఆవరణలో దాడి చేసి కొట్టి బూతులు తిడుతూ చంపడానికి ప్రయత్నం చేసిన లైన్మెన్ గంగాదాస్ గారిని సస్పెండ్ చేయాలి అని, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, అతనిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇతనితో పాటు అసిస్టెంట్ లైన్మెన్ ప్రవీణ్ కూడా పోలీస్ స్టేషన్లో సంతోష్ను నువ్వు ఎలా డ్యూటీ చేస్తావో చూస్తానని బెదిరిస్తూ యూనియన్ నాయకుల ముందే బెదిరించడం జరిగింది. కావున వీరిద్దరిని శాఖపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి దాడులు రిపీట్ కాకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ గారు మాట్లాడుతూ అధికారులు సిబ్బంది ఆర్టిజన్లను చిన్నచూపు చూస్తూ ఇబ్బందులను గురిచేస్తున్నారని, ఇలాంటి చర్యలు సరైనవి కాదని, భౌతిక దాడులకు దేవుడు సరైనది కాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి, ఎన్పిడిసిఎల్ కంపెనీ అధ్యక్షుడు జి ఆంజనేయులు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కె కనకరాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నల్లూరు నరేష్, భట్టు గంగాధర్, జిల్లా నాయకులు మురళి, మహేష్, రాజు పాల్గొన్నారు. విద్యుత్ కార్మికుల ఉద్యోగుల ఐక్యత. ఈరోజు ఎన్పిడిసిఎల్ పరిధిలో ఉన్న డిచ్పల్ డిఈ ఆఫీస్ ముందు ధర్నా చేసాము. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా మొన్న 3 రోజుల క్రితం సబ్స్టేషన్ ఆపరేటర్ సంతోష్ అనే సబ్స్టేషన్ ఆపరేటర్ మీద లైన్మెన్ గంగాదాస్ అనే అతను దాడి చేసి కొట్టాడు. చంపేయడం కోసం అని చెప్పేసి రాడ్డు తీసుకుని మీదకు వస్తూ ఉంటే సంతోష్ అనే పిల్లగాడు పారిపోయాడు. లేదనుకుంటే ఆ రోజున కొట్టి చంపేసేటోడు. దీని మీద సంబంధిత ఏఈకి కంప్లైంట్ చేశాము, డిఈకి కంప్లైంట్ చేశాము. అయినా కూడా ఇంతవరకు కూడా సస్పెండ్ చేయలేదు. మా యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే గంగాదాస్ లైన్మెన్ని సస్పెండ్ చేయాలని. అట్లాగే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వారు కేసు బుక్ చేశారు కానీ అరెస్ట్ చేయలే. పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, డ్యూటీలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి మీద ఎవరైనా బయట వాళ్ళు కానీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ దాడులు చేసినట్లయితే సెక్షన్ P353 ప్రకారంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి చేయాలి. కానీ ఇంతవరకు పోలీసులు కూడా అరెస్ట్ చేయలేదు. మేము పోలీసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, వెంటనే సంతోష్ మీద దాడి చేసి చంపేయడానికి ప్రయత్నం చేసినటువంటి లైన్మెన్ గంగాదాస్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు డిచ్పల్ డిఈ గారికి మెమోరాండం ఇవ్వడానికి వస్తే డిఈ గారు ఇక్కడ లేడు. కాబట్టి ఏఈ టెక్నికల్ వారికి మెమోరాండం ఇచ్చాము. 3 గంటల తర్వాత ఎస్సీ గారిని కలిసి సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ని ముందు పెట్టబోతా ఉన్నాము. ఇన్ కేసు సస్పెండ్ చేయకపోతే ఇది ఈ సంఘటన బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా నిర్మించి ఆ రకంగా ఆర్టిజన్ కార్మికులు అందరికీ కూడా రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో సిఐటియు కంకణం కట్టుకుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్పిడిసిఎల్ సిఎండి గారు తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఎస్సీలకి డిఈలకి ఇవ్వాలని చెప్పి సిఎండి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.